ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 2 సంవత్సరాలుగా అన్ని రకాల అంశాలకు ఈ యొక్క ఫలానా అనేది లేకుండా అన్ని రకాల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉన్నాం. అన్ని రకాలుగా అది విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, లేదా టూరిజం సబ్జెక్టు కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, పారిశ్రామికంగా కావచ్చు, లేదా ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించి అలా చేస్తాను. ఇది కాక ప్రభుత్వం యావత్ రాష్ట్రంలో చేసే అంశాలను కూడా పారదర్శకంగా క్షేత్రస్థాయిలో చేరే విధంగా అర్హత కలిగిన రేషన్ కార్డు అందరికీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని, సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని సౌకర్యం కలిగజేస్తూ ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ రావాలనే దాని మీద వడ్డీ లేని రుణాలు మహిళా సంఘ సభ్యులందరికీ ఇవ్వాలనే ఆలోచనతో, అదేవిధంగా ప్రభుత్వాన్ని అప్పుడప్పుడు బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తారు. 18 సంవత్సరాలు పైబడ్డ తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇందిరమ్మ సీరియల్ పెడతా ఉన్నాం. ఇందిరమ్మ సారే ఇవాళ సంక్రాంతికి మొన్ననే పట్టణాల్లో కూడా ఇవ్వాల్సి ఉండే, ఆలస్యమైనప్పటికీ ఇందిరమ్మ సారే కింద, సంక్రాంతి సారే కింద అందరు 18 ఏళ్ళు పైబడ్డ అక్క చెల్లెలందరికీ ఇస్తూ ఉన్నాం. అంతేకాదు ఇలా 3500 ఇండ్లు నియోజకవర్గంలో, ముఖ్యంగా హుస్నాబాద్ పట్టణంలో 10 సంవత్సరాలు ఇందిరమ్మ ఇండ్లు అందరికీ కళ నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వంది. కాబట్టి తప్పకుండా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేసినాం. సంక్రాంతి సారే అక్క చెల్లెలకు ఇచ్చే కార్యక్రమం చేసినాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షల లేఖలంతా చేసినాం. 1,13,00,000 రూపాయల వడ్డీ లేని రుణాలను 3,520 మంది హుస్నాబాద్ మహిళలకు లబ్ధి చేకూర్చే చెక్కును కూడా అందజేసినాం. ఈ విధంగా కార్యక్రమాలన్నీ ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో నిర్వహిస్తూ దాదాపు 58 మంది ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చినాం. నియోజకవర్గం మొత్తం మీద ఒక కొత్త ప్రణాళిక తీసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు ఎవరున్నా కుట్టు కేంద్రాల కొరకు అక్కడ ఎండిఓలో అప్లై చేసుకోండి, వాళ్ళందరూ కూడా కుట్టు మిషన్లు ఇచ్చే కార్యక్రమాలు తీసుకుంటాం. ఈ విధంగా ఒకవైపు సంక్షేమ కార్యక్రమం, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమం, మరొక వైపు రైతులంతా బాగుండాలనే విధంగా గౌరవెల్లి ప్రజలు ప్రాజెక్టు, గట్టిపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన పనుల వేగవంతం, దానికి అనుసంధానంగా పారిశ్రామిక ప్రాంతం, ఈ విధంగా ఇంక్లూజివ్ గ్రోత్, అదేవిధంగా టూరిజం ప్రకారంగా కూడా జిల్లాలగడ్డ అర్బన్ సర్వాయి పాపన్న అర్బన్ ఫారెస్ట్ కావచ్చు, ఎల్లమ్మ చెరువు కావచ్చు, మహాసముద్రం గండి కావచ్చు, రాయకల్ వాటర్ ఫాల్ కావచ్చు, సర్వాయి పాపన్న కోట కావచ్చు, ఈ విధంగా అన్ని రకాల కొత్తకొండ దేవాలయం కావచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి దిశలో తీసుకొని పోతా ఉన్నాం. మేము ప్రజలను ఆశీర్వచనం కోరుతా ఉన్నాం. తప్పకుండా ఇవన్నీ కూడా మా బాధ్యతగా చేసుకొని పోతున్నాం. హుస్నాబాద్ అంటే రేపు పక్కనున్నటువంటి కరీంనగర్, పక్కనటువంటి హన్మకొండ, పక్కనటువంటి జనగామ, పక్కన సిద్దిపేట కంటే నెంబర్ 1గా 4 నగరాల మధ్యలో ఒక పెద్ద నగరంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నాం. అందుకే ఇలా టౌన్ హుస్నాబాద్ లేదా హుస్నాబాద్ నియోజకవర్గం ఎక్కడికైనా వెళ్తే తప్పకుండా గౌరవంగా వాళ్ళు ఉండేటువంటి విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం అనేటువంటి మాట మనం చేస్తూ, ఈ నీటి పన్నుకు సంబంధించి ఆనాడు మిషన్ భగీరథ పేరు మీద నల్లా కనెక్షన్ తీసుకున్నప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు ఇష్టం ఉన్నట్టుగా కొంత అప్లోడ్ జరిగిందని తెలిసింది. ఒక్కొక్కరి ఇళ్లలో 3-4 కనెక్షన్లు ఉన్నట్టుగా రికార్డులలో ఉండడం వల్ల వాళ్ళు వాడకుండా కూడా పేమెంట్ చేయాల్సి వస్తుందన్నారు. తప్పకుండా అవన్నీ రివ్యూ చేస్తాం. ఎక్కడ నీళ్లు వాడుకుంటారో అక్కడ మాత్రమే పన్ను వేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటాం. ఎవరు ఆందోళన చెందద్దు, అది నా బాధ్యత అన్నమాట మనం చేస్తాం. అలాగే ఇంటి పన్నులకు సంబంధించి కూడా పట్టిగానే కొంత ఆందోళనకు గురయ్యే పరిస్థితి జరుగుతుంది. రివ్యూ చేస్తాం. ఎవరికి ఎటువంటి పన్ను రూపంలో భారం పడే ప్రయత్నం జరగదు. కొంత కమర్షియల్, రెసిడెన్షియల్ అనే ఇష్యూ మీద వచ్చినప్పుడు దాన్ని కూడా హుస్నాబాద్ పట్టణ గ్రేడ్కి అనుగుణంగానే తగ్గించి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా ప్రయత్నం చేస్తామనేటువంటి మాట కూడా మనం చేస్తున్నాం. అది నీటి పన్ను కానీ, ఈ ఇంటి పన్ను కానీ, ఈ విధంగా ఎక్కడ సమస్యలున్నా దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా
సౌకర్యంగా డ్రైనేజ్ సమస్య కావచ్చు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి నోటీసులో ఆ రోజు హుస్నాబాద్కి వచ్చినప్పుడు చెప్పినాం. హుస్నాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి సిద్దిపేట రోడ్ నుంచి కరీంనగర్ రోడ్డుకు, కరీంనగర్ రోడ్ నుంచి హన్మకొండ రోడ్డుకు, హన్మకొండ రోడ్ నుంచి జనగామ రోడ్డుకు, జనగామ రోడ్ నుంచి తిరిగి మన సిద్దిపేట రోడ్డుకు కనెక్షన్ ఉండే విధంగా ఒక రింగ్ రోడ్డు ప్లానింగ్, ఎస్టిమేషన్, దానికి సంబంధించినటువంటి సర్వే జరుగుతూ ఉంది. ఆ ప్రకారంగా హుస్నాబాద్కు తలమానికంగా ఒక నెక్లెస్ లాగా ఉండే విధంగా రోడ్డును కూడా చేసుకుంటాం. ఇలా కరీంనగర్కు 4 రహదారుల రోడ్ అవుతా ఉంది. 250 పడకల ఆసుపత్రి నిర్మాణం అవుతా ఉంది. పీజీ కాలేజ్ శాంక్షన్ అయింది. దాని తర్వాత శాతవాహన యూనివర్సిటీ వచ్చింది. 35 ఎకరాల స్థలం ఇచ్చినాం. ఇలా అనేక రకాలుగా అటు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వచ్చి ఈ విధంగా అటు ఎల్లమ్మ చెరువు, ఎల్లమ్మ గుడి అన్ని రకాల పనులు చేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఈ కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో తీసుకుపోవడానికి మరి అందరూ కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.